మొండి చెట్టు. మనుషులను ఊపిరిని ఇచ్చే చెట్లు మనుషుల ఊపిరిని తీసేస్తే ఎన్నో చావులకు కారణమైతే ఒక మొండి చెట్టు పుట్టించిన భయం, దాని సమీపాన ఉన్న త్రికోణ జనం దానికి బలి అవుతారా లేక దాని బలి తీసుకుంటారా? అసలు ఆ చెట్టు దగ్గర జరుగుతున్న చావులకు కారణం మనుషులా లేక దయ్యాలా లేదా మరేవైనా దుష్టశక్తులా? ఈ మొండి చెట్టు రహస్యాన్ని ఛేదించేదెవరు? త్వరలో మనం తెలుసుకుందాం. పెద్ద ఇల్లు, ఇంటి బయట ఒక తెల్లటి బెంజ్ కారులో సురేంద్ర ఇంకా తన పిల్లలు కూర్చొని ఉన్నారు. అబ్బా సురేఖ, త్వరగా రా, అంత నిదానంగా ఉండకు అంటూ సురేంద్ర తన భార్యని కేక వేశాడు. అయ్యో వస్తున్నాను, ఆగండి, ఇంటికి తాళం వేస్తున్నాను, ఊరికే తొందర పెడతారు అన్నింటికి అంటూ ఇంటికి తాళం వేసుకొని వెళ్ళి కారు ఎక్కింది. కారు ముందు సీట్లో సురేంద్ర ఇంకా తన సురేఖ కూర్చున్నారు. వెనకాల సీట్లో 6 ఏళ్ల కొడుకు రియాన్ష్ ఇంకా వాళ్ళ 12 ఏళ్ల కూతురు సంయుక్త కూర్చున్నారు. నలుగురు సరదాగా మాట్లాడుకుంటూ వాళ్ళ ప్రయాణం సాగించారు. అయినా అడవికి వెళ్ళి ఏం చేస్తామండి అని అడిగింది సురేఖ. అక్కడ నీకు నచ్చింది ఒకటి ఉంది, చూస్తే చాలా సర్ప్రైజ్ అవుతావు. వాటర్ ఫాల్సా, జింకలా, ఏంటో చెప్పండి. చెప్పేస్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది? నీకు డైరెక్ట్గా చూపిస్తా. అలా వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ త్రికోణ అనే ఊరిని దాటుకొని అడవి దగ్గరికి వెళ్ళారు. ఇక అక్కడ నుంచి కారు వెళ్ళలేదు, నడుచుకొనే వెళ్ళాలి. వాళ్ళు కారు ఒక పక్కకి ఆపి కార్ లాక్ చేసేసి వాటర్ బాటిల్స్ తీసుకొని అడవి లోపలికి నడవడం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్తున్నామో ఇప్పుడైనా చెప్పొచ్చు కదా. లేదు, సర్ప్రైజ్. అవును డాడీ, చెప్పొచ్చు కదా అని పిల్లలు ఇద్దరు ఒకేసారి క్యూట్గా అడిగారు. నో, జస్ట్ వెయిట్ అండ్ సీ క్యూటీస్. అలా వాళ్ళు అడవిలో ఇంకొంచెం ముందుకు వెళ్ళాక కొంచెం దూరంగా వాళ్ళకి వాటర్ ఫాల్ సౌండ్ వినిపించింది. వాటర్ ఫాల్సా అండి, మీరు చెప్పిన సర్ప్రైజ్? మనం ఇప్పుడు వెళ్తుంది ఫాల్స్కే, కానీ సర్ప్రైజ్ అది కాదు. వాళ్ళు అలా ఒక 500 మీటర్లు వెళ్ళాక ఒక పెద్ద వాటర్ ఫాల్ దగ్గరికి చేరుకున్నారు. ఎంతో అద్భుతంగా అందంగా ఉన్న ఆ వాటర్ ఫాల్స్ని చూడగానే అందరి మొహంలో చాలా సంతోషం కలిగింది. హాయ్ వాటర్ ఫాల్స్, భలే ఉంది డాడీ, మాకు చాలా బాగా నచ్చింది ఇది అని చెప్పి పిల్లలు ఇద్దరు వెంటనే నీటి దగ్గరికి వెళ్ళి ఆడుకోవడం మొదలుపెట్టారు. జాగ్రత్త, లోపలికి వెళ్ళకండి, మునిగిపోతారు అని పిల్లల్ని హెచ్చరించింది తల్లి సురేఖ. నాకు ఇదే చాలా సర్ప్రైజింగ్గా ఉంది అండి అంటూ భర్తని బిర్రుగా కౌగిలించుకొని భర్త చెంపపైన ముద్దు పెట్టింది సురేఖ. ఇంకా అస్సలు సర్ప్రైజ్ చూడలేదు నువ్వు, అది చూస్తే ఎన్ని ముద్దులు పెడతావో అంటూ చిలిపిగా సురేఖ నుదిటిపైన ముద్దు పెట్టాడు. సురేంద్ర కూడా పిల్లలతో పాటు నీళ్లలో దిగి ఎంతో సరదాగా నలుగురు చాలాసేపు నీళ్లలో ఆడుకున్నారు. ఆడుకోవడం అంతా అయిపోయాక బయటకు బట్టలు మార్చుకొని వచ్చినందుకు గుర్తుగా నలుగురు 4 ఫోటోలు దిగి అక్కడి నుంచి తిరిగి కార్ దగ్గరికి నడవడం మొదలుపెట్టారు. కనీసం ఇప్పుడైనా చెప్తారా లేదా ఆ సర్ప్రైజ్ ఏంటో అని కొంచెం ఉత్సాహంగా కొంచెం విసుగుగా కలగలిపి అడిగింది సురేఖ. ఇంకొక అరగంట డైరెక్ట్గా చూపిస్తా అన్నాడు సురేంద్ర. అందరూ కార్ దగ్గరికి వెళ్ళి కార్లోకి ఎక్కి కూర్చొని వెనక్కి బయలుదేరారు. అలా ఒక మట్టి రోడ్డులో వెళుతున్నారు. ఆ రోడ్డు అంతా గతుకులుగా ఉంది.
అసలు ఆ రోడ్లో ఎవ్వరూ వెళ్ళరనుకుంటా, అంత దారుణంగా ఉంది ఆ రోడ్డు. ఆ రోడ్డులో కొంచెం దూరం వెళ్ళాక, పొద్దున్న మనం వచ్చిన ఈ రోడ్లో కాదు కదా అని అడిగింది సురేఖ. నీ సర్ప్రైజ్ ఈ రోడ్లోనే ఉంది. ఈ రోడ్డులో నుంచే హైవేలోకి కూడా కలవవచ్చు. ఆ మట్టి రోడ్లో అలా కొంచెం ముందుకు వెళ్ళాక కారు ఒక పెద్ద చెట్టు పక్కన ఆగింది. అక్కడ ఉన్న చెట్లన్నీ ఒకేలా ఉన్నాయి, కానీ ఆ ఒక్క చెట్టు మాత్రం మిగతా చెట్లు అన్నింటికన్నా చాలా భిన్నంగా ఉంది. చాలా పొడవుగా, ఎంతో లావుగా, సుమారుగా దాని లోపల ఒక 20 మంది పట్టే అంత లావుగా ఉంది. ఆ చెట్టుకి మధ్యలో ఇంటి గుమ్మం అంత పెద్ద తొర్ర ఉంది. ఆ చెట్టుని చూడగానే సురేఖ కళ్ళలో ఆనందంతో నీళ్లు వచ్చాయి. ఎందుకంటే తనకి చెట్టు, ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. అలాంటి ప్రకృతి ప్రేమికురాలికి ఇలాంటి ఒక అరుదైన చెట్టును చూసేసరికి ఒక్కసారిగా పట్టలేనంత ఆనందం వచ్చింది. బాబోయ్, ట్రీ ఇది చూస్తా అని అస్సలు అనుకోలేదు. ఇది ఇక్కడ ఉన్నట్లు మీకు ఎలా తెలుసు? ఆన్లైన్లో చూసినట్లు దీనికి ఆకులు లేవు, ఎండిపోయి ఉంది అన్నాడు సురేంద్ర. ఆకులు లేకపోయినా చూడడానికి చాలా అందంగా ఉంది. ఆకులు లేని ఒక చెట్టుని చూసి వాళ్ళ అమ్మ ఎందుకు అంత ఆనందపడుతుందో ఆ పిల్లలకు అర్థం కాలేదు. డాడీ, ఈ ఆకులు లేని చెట్టుకు నువ్వు సర్ప్రైజ్ అంది అని, కానీ మాకు ఈ చెట్టు నచ్చిందని ఆ చెట్టుకి ఉన్న తొర్ర లోపలికి వెళ్ళాలి పిల్లలిద్దరూ. చూసుకోండి, పాములుంటాయని చెప్పాడు సురేంద్ర. పిల్లలు ఆ తొర్ర లోపలికి వెళ్ళగానే భర్తని కౌగిలించుకొని భర్త తల మీద అదిమి పట్టి పెదాలపై ఆపకుండా 2 నిమిషాలు ముద్దు పెట్టింది సురేఖ. సురేష్ భార్య తలని వెనక్కి అని, కొరికేస్తావా ఏంటి, ఇంటికి పద అని చెప్తా, చూద్దాం మీరేం చెప్తారో నేను చెప్తాను, మీకు అంటేనే నేను ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లు జవాబు ఇచ్చింది సురేఖ. సరే లోపలికి పద, పిల్లలిద్దరే ఉన్నారు. నలుగురు ఆ చెట్టు తొర్రలో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటి నుంచి తెచ్చుకున్న స్నాక్స్ తిన్నారు. ఇంతలో చీకటి కూడా పడిపోయింది. పొద్దుటి నుంచి ఆడుకొని పిల్లలు బాగా అలసిపోయారు. ఇంకా ఇంటికి బయలుదేరదామని కారు ఎక్కి కూర్చున్నారు. సురేంద్ర కార్ స్టార్ట్ చేద్దామని ఎంత ట్రై చేసినా కారు అస్సలు స్టార్ట్ అవ్వడం లేదు. కారు దిగి ఇంజన్ ఓపెన్ చేసి చూశాడు సురేంద్ర, కానీ ఇంజన్లో ఏ ప్రాబ్లం ఉన్నట్లు తెలియడం లేదు. అప్పటికే టైం 7 అయింది. సురేంద్ర మళ్ళీ కారులోకి వెళ్ళి, మీరు డోర్స్ అన్ని లాక్ చేసుకొని కూర్చోండి. 6 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉంది. అక్కడ ఎవరైనా మెకానిక్ దొరుకుతాడేమో చూసి వస్తా. జాగ్రత్తగా వెళ్ళి రండి, అలాగే త్వరగా వచ్చేయండి అని చెప్పింది. సురేంద్ర ఇక్కడే చీకట్లో ప్రశాంతంగా ఉన్న అడవి దారిలో సెల్ ఫోన్ లైట్ వేసుకొని చెట్ల చాటున దాక్కొని తొంగి తొంగి చూస్తున్న చందమామని చూస్తూ నడుచుకుంటూ త్రికోణకి చేరుకున్నాడు. ఊరిలో కొంచెం లోపలికి వెళ్ళాక ఒక పాక బయట 2 ముసలి వాళ్ళు కూర్చోవడం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెకానిక్ గురించి అడిగాడు. ఈ సమయంలో వాడు, రాడు బాబు, ఎక్కడో మంది తాగి పడిపోయి ఉంటాడు, దరిద్రుడు, మీరు రేపు పొద్దున్నే రండి అని చెప్పారు. ఇక చేసేది ఏమీ లేక మళ్ళీ వచ్చిన దారినే వెనక్కి వెళ్ళాడు. ఏమైందండి, మెకానిక్ ఎవరు లేరా? ఊరిలో ఉన్నాడు కానీ ఈ టైంలో ఉండడంట, రేపు పొద్దున్నే వస్తాడు. నైట్ ఇక్కడే, లేదంటే ఊరిలోకి వెళ్ళి ఎవరినైనా స్టే అడుగుదామా? వద్దులేండి, ఈ టైంలో పిల్లల్ని మోసుకొని అంత దూరం నడవడం కష్టం. ఈ రాత్రికి ఈ అందమైన అడవిలో ఈ అందమైన చెట్టు దగ్గరే గడిపేద్దాం. తర్వాత రోజు ఒక 18 ఏళ్ల గొర్రెలు కాపరి అడవి పక్కన ఉన్న
మట్టి రోడ్డులో గొర్రెల్ని తోలుకొని వస్తున్నాడు. అతడు గొర్రెలతో బాబోట్ ట్రీ వైపు వెళ్తున్నాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగానే అతడు చూసిన దృశ్యానికి అతడు బెదిరిపోయాడు. భయంతో మాటలు కూడా రాలేదు. అక్కడ చూసిన దానికి ఏం చెయ్యాలో అర్థం కాక గొర్రెలన్నింటినీ అక్కడే వదిలేసి పరుగు తీసుకుంటూ వెళ్ళి ఊరి జనాల్ని పిలుచుకొని వచ్చాడు. ఆ చెట్టు దగ్గరికి వచ్చిన ఊరి జనం కూడా ఆ దృశ్యాన్ని చూసి భయపడిపోయారు. అది చూసిన వెంటనే పోలీసులకి ఫోన్ చేశారు. ఆ ఆకులు లేని చెట్టుకి సురేంద్ర ఫ్యామిలీ మొత్తం ఉరి వేసుకొని చనిపోయారు. ఆ ఊరి జనంలో ఒక్క ఇద్దరు ఇతను నిన్న రాత్రి మెకాన్ కోసం వచ్చారు అని, అతనే కదా అని అనుకుంటున్నారు. ఇంకొందరు చూడడానికి బాగానే డబ్బున్న వాళ్ళలా ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఊరి వేసుకునేంత సమస్యలు ఏమున్నాయో పాపం అని అనుకుంటున్నారు. ఆ ఊరి జనమంతా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఒక్కతను మాత్రం ఆ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలిస్తున్నాడు. అలా చెట్టు దగ్గర ఆ పక్కన అంతా పరిశీలిస్తున్నాడు. అక్కడ పరిసర నేల అంతా ఎవరో కొట్టుకున్నట్లు చిందరవందరగా ఉంది. బాబోట్ ట్రీ అనేది ఆఫ్రికా జాతికి చెందిన మహావృక్షం. ఇది సుమారుగా 1000 ఏళ్ల వరకు బ్రతకగలదు. ఈ వృక్షాలు భారతదేశంలో 40 వరకు మాత్రమే ఉన్నాయి. అవి కూడా పాతకాలంలో మన రాజులు తెచ్చి నాటినవి. ఆ ఊరి జనంలో ఉన్న ఒక పెద్దాయన 3 రోజుల క్రితం నేను ఇటువైపుగా వచ్చినప్పుడు ఈ చెట్టుకు బానే ఆకులు ఉన్నాయి, ఈ రోజేంటి ఒక్క ఆకు కూడా లేదు. అలాగే ఈ చెట్టు దగ్గర ఒక భార్య భర్త కాపురం ఉండేవాళ్ళు కదా, వాళ్ళు కూడా కనిపించడం లేదు ఏంటి అని తన పక్కన వ్యక్తిని అడిగాడు. దానికి అతను జవాబు ఇస్తూ, ఏముంది సుబ్బయ్య, వీళ్ళు ఎవరో బాగా డబ్బున్న వాళ్ళలా ఉన్నారు. వీళ్ళ దగ్గర ఉన్న డబ్బును కాజేయడానికి వాళ్ళే వీళ్ళని చంపేసి డబ్బుతో పారిపోయారు. వీళ్ళ ఇద్దరి మాటలు అక్కడ సీరియస్గా క్రైమ్ సీన్ని పరిశీలిస్తున్న కుర్రాడు సూర్య చెవిన పడ్డాయి. ఆ చెట్టు దగ్గరికి ఒక పోలీస్ జీప్ వచ్చి ఆగింది. దాంట్లో నుంచి ఎస్ఐ ఇంకా 2 కానిస్టేబుళ్లు దిగారు. ఆ జీప్ వెనకే త్రికోణ పెద్ద శివయ్య కార్ కూడా వచ్చి ఆగింది. కార్ దిగగానే బయటకు రగిలే అతన్ని ఊరి జనం అంతా వంగి వంగి దండాలను పెడుతున్నారు. ఎస్ఐ సుబ్బు అక్కడ క్రైమ్ సీన్ దగ్గర ఉన్న సూర్యాని చూసి, ఏరా సూర్య, ఎప్పుడు వచ్చా ఊర్లోకి? పొద్దునే వచ్చా అన్నయ్య. ఈసారైనా యూపీఎస్సీ క్లియర్ అవుతుందా? ఏమో అన్నయ్య, రిజల్ట్స్ వచ్చాక చూడాలి. సరే, క్రైమ్ సీన్ చూసి వస్తా. ఎస్ఐ సుబ్బు క్రైమ్ సీన్ అంతా చూసి వచ్చి, నువ్వు ఏమనుకుంటున్నావు? వీళ్ళది హత్యనా, ఆత్మహత్యనా? ఖచ్చితంగా వీళ్ళది హత్యనే. ఎలా చెప్పగలవు? క్రైమ్ సీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఎవరో కొట్టుకున్నట్లు ఉంది. కాబట్టి వీళ్ళను చెట్టుకి ఉరివేసి ముందు ఇక్కడ ఒక ఫైట్ జరిగింది. అక్కడ ఉన్న బెంజు కారు వీళ్ళదే. ఆ కారు చూసి చెప్పేయవచ్చు వీళ్ళు డబ్బున్న వాళ్ళు. కాబట్టి వీళ్ళ డబ్బు కోసం లేదా ఇంకా దేనికోసమో వీళ్ళని హత్య చేసి ఉరివేశారు. ఇంకొక విషయం, ఇక్కడ ఒక భార్యాభర్త కాపురం ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా కనిపించకుండా పోయారంట. నాకు తెలిసి వాళ్ళే వీళ్ళను చంపేసి ఉండాలి. వాళ్ళని వెతికితే ఈ కేసు సాల్వ్ అయినట్లే. నైస్ అబ్జర్వేషన్ సూర్య. కానీ యూపీఎస్సీ మాత్రం ఎందుకు క్లియర్ చేయలేకపోతున్నావు? చదువు, ఎగ్జామ్స్ అంటేనే ప్యానిక్ అయిపోతున్నావు.
బాడీస్ని కిందకి దింపితే క్లారిటీ వస్తుందన్నయ్య. ఊరిలోని మనుషుల సాయంతో వాళ్ళ 4 బాడీస్ చెట్టుపై నుంచి కిందకు దింపారు. ఆ డెడ్ బాడీస్ని కిందకి దింపి చూడగానే ఊరి జనంతో పాటు పోలీసులతో సహా అందరూ ఉలిక్కిపడ్డారు. చిన్న పిల్లల 2 బాడీస్ పైన కత్తిగాట్లు ఉన్నాయి. 12 ఏళ్ల పాప గొంతులో ఒక కత్తిపోటు, 6 ఏళ్ల బాబు పొట్టలో ఒక పోటు. సురేఖ బాడీ పైన కత్తిగాట్లు, ఇంకా మొహం పైన బాగా దెబ్బలు తగిలి ఉన్నాయి. కానీ సురేంద్ర బాడీ పైన మాత్రం ఎలాంటి దెబ్బలు లేవు. బాడీస్ని కిందకి దింపి చూసిన తర్వాత పోలీసులు, సూర్య, 4 కలిసి అడవిలో కొంచెం లోపలికి వెళ్ళి చూశారు ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని. కానీ ఎలాంటి క్లూస్ దొరకవు. ముందు రోజు రాత్రి పిల్లలిద్దరూ వెనుక సీట్లో పడుకున్నారు. సురేంద్ర, సురేఖ ఇద్దరూ కార్ బోనట్ పైన కూర్చొని 10 వరకు చంద్రుడిని చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్న తర్వాత వెళ్ళి పడుకున్నారు. సురేఖకి అర్ధరాత్రి దాహం వేసి నిద్రలేచింది. పక్కన చూస్తే వాళ్ళ ఆయన లేడు. టైం చూస్తే 12:37 అయింది. సురేఖ కిటికీలో నుంచి పక్కకు చూస్తే ఆ చెట్టు దగ్గర సురేంద్ర ఉరితాడు కడుతూ కనిపించాడు. తాను చూసిన దానికి వెంటనే భయంతో కారు దిగి సురేంద్ర దగ్గరికి వెళ్ళి, "ఏం చేస్తున్నారండి మీరు?" అని అడిగింది. తను అడిగిన దానికి సురేంద్ర ఒక్కసారికి వెనక్కి తిరిగాడు. అతని మొహం చూడటానికి చాలా భయంకరంగా ఉంది. గొంతు దగ్గర రక్తంతో, మొహం మొత్తం ఎవరో కొట్టినట్లు దెబ్బలతో, చూడటానికి దయ్యం పట్టిన వాడిలాగా ఉన్నాడు. సురేంద్ర మొహం చూడగానే సురేఖకు భయంతో అరిచింది. సురేఖ అరుపుకి కారులో పడుకున్న పిల్లలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కారు దిగారు. సురేంద్ర గాలిలో ఎగిరి సురేఖ పొట్టపైన తంతే తను వెళ్ళి పిల్లల కాళ్ళ దగ్గర పడింది. సురేఖకి ఏమి జరుగుతుందో అర్థం కాక భయంతో ముందు పిల్లల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోదామని ప్రయత్నించింది. కానీ తను పిల్లలు ఎంత ప్రయత్నించినా ఎటు ఒక్క అడుగు కూడా కదలలేకపోతున్నారు. అక్కడ వాతావరణంలో గాలి అంతా చల్లగా ఒక రకంగా మారిపోయింది. సురేఖ నవ్వుతూ, "మీరు ఎటూ వెళ్ళలేరు. ఈ చెట్టు మిమ్మల్ని ఎటూ కదలనివ్వదు. ఈ చెట్టు మిమ్మల్ని బతకనివ్వదు. ఈ చెట్టు మిమ్మల్ని చంపేస్తుంది" అని చెప్తూ దయ్యం పట్టిన వాళ్ళలా నవ్వుతున్నాడు. సురేంద్రని చూసిన తన 6 ఏళ్ల కొడుకు భయంతో వాళ్ళ అమ్మ వెనక దాక్కున్నాడు. తన కూతురికి ఏమైంది, డాడీ మీరు ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు అని ఏడుపు మొహం పెట్టి భయంతో అడిగింది. సురేంద్ర ఒక్కసారిగా గాల్లో ఎగిరి తన చేతి గోళ్లను కత్తులలా అంత పొడవుగా పదునుగా మార్చి తన కూతురి గొంతులోకి అమాంతం దింపేశాడు. తన పక్కనే వాళ్ళ అమ్మ వెనుక నిలబడి ఉంది. తన తమ్ముడి పొట్టులో కూడా పొడిచి చంపేశాడు. ఇది చూసిన ఆ తల్లి గుండె పగిలిపోయింది. సురేంద్ర ఆపాలి అని ప్రయత్నించిన తను ఎటూ కదలలేకపోయింది. సురేంద్ర సురేఖ డొక్కలో పొడిచి తన మొహమంతా పగలగొట్టి వాళ్ళ 3 శవాలను చెట్టుకి ఉరివేసి సురేంద్ర కూడా ఉరివేసుకొని చనిపోయాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.